హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ శారద. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లడ్డు కావాలా అండి? లడ్డు ఏంటి, గోవాలు ఏంటి అనుకుంటున్నారా? శరీరంలో ఉన్న నీరసాన్ని పోగొట్టి బద్ధకాన్ని పోగొట్టే, శరీరానికి విపరీతమైన శక్తినిచ్చి దాంతోపాటు అందాన్ని కూడా ఇచ్చే నేను ఒక మంచి లడ్డూని చూపిస్తున్నాను మీకు. ఆల్రెడీ మన ఛానల్లో పిల్లలకి పెద్దలకి ఉపయోగపడే మంచి ప్రోటీన్ పౌడర్ ఉంది, అది అస్సలు మిస్ అవ్వకండి, చూడండి. సరే కానీ విషయం ఏంటి అంటారా? విషయం ఏమీ లేదండి, ఆరోగ్యానికి ఎంతో బాగా ఉపయోగపడే నేను ఒక మంచి లడ్డూని చూపిస్తాను అన్నాను కదా, అదే డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట. దానికోసం నేను ఏమేమి తీసుకున్నానంటే, ఒక కప్పు కాజు, ఒక కప్పు బాదం పప్పు, ఒక కప్పు కిస్మిస్, అరకప్పు మన గుమ్మడి గింజలు, అంతేకాకుండా అంజీర్, పిస్తా పప్పు వలవనివి, అంతేకాదు ఒక కప్పు ఖర్జూరం. ఒక సూపర్ ఇంగ్రీడియంట్ ఏంటంటే గసగసాలు. ఇది వేస్తే మొత్తం టేస్టే చేంజ్ అయిపోతుంది. అంతేకాదు 4 యాలకులు కూడా తీసుకోండి. ఇవన్నీ ఇప్పుడు వీటితో ఒక మనం మంచి ఆరోగ్యానికి ఎంతో బాగా ఉపయోగపడే, పిల్లలకి పెద్దవాళ్ళకి నచ్చే ఒక మంచి డ్రై ఫ్రూట్ లడ్డూని ఇప్పుడు మీకు చేసి చూపించేస్తున్నాను. ఇవన్నీ తెచ్చుకుని హాయిగా కూర్చుని స్థిమితంగా ఈ పిస్తా పప్పులను ఒలుచుకుంటూ ఇలా మనం కబుర్లు చెప్పుకుంటూ ఈ లడ్డూని చేసేయచ్చు. అది ½ అన్ అవర్, అంతే, ఒక ½ అవర్లో చేసేయచ్చు అనమాట. దీనికి పెద్ద పెద్ద ప్రాసెస్ లేదండి, పెద్ద పెద్ద బాండీలు పెట్టి శ్రమ పడవలసిన అవసరం లేదండి బాబు. ఈ పిస్తా పప్పులను అన్నిటిని ఒలుచుకోవచ్చు. ఒలుచుకుంటూ మనం ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో బాదం పప్పులు, అదేవిధంగా జీడిపప్పులు 2 కలిపి పొడిని చేసి తెచ్చేద్దాం. వీటిని నేనైతే పొడిని చేస్తున్నానండి, మీకు నచ్చితే మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తినేవాళ్ళు ఉంటే, మా ఇంట్లో తినరండి, మా పిల్లలు చిన్నపిల్లలు కాదు పెద్ద పిల్లలు కాదు, వాళ్ళకి ఏది ముక్కలుగా కనపడకూడదు, అందుకే నేను ఇలా పొడిని చేసేసానమాట. మీ ఇంట్లో నచ్చితే చక్కగా స్లైసెస్లా చిన్న చిన్ని ముక్కలు కట్ చేసుకోండి. తర్వాత ఒలిచిన పిస్తా పప్పులు ఇందాక నుంచి ఒలుస్తున్నాం కదా కష్టపడి, ఆ ఒలిచిన పిస్తా పప్పులు, ఈ యాలకులు 2 కలిపి మిక్స్ చేసేయండి. ఇలా మిక్సీ చేసింది ఆపడం కూడా ఈ పొడిలో కలిపేయండి, పర్లేదు, ఏమవదు. ఇప్పుడు మిక్సీ జార్లో ఖర్జూరం అండి, ఇది గింజలు తీసిందే కొన్నాననుకోండి, అందుకనే గింజలు మనం తీసేసి రమ్మలేదు, అది కూడా ఎక్కడ చేస్తామండి, ఆల్రెడీ గింజలు తీసింది కొనేసుకుంటే బెటర్ అనమాట. తర్వాత అందులో అంజీర్ చిన్న చిన్న ముక్కలు చేసేసుకుని అది కూడా మెత్తగా నూరేసుకొచ్చేద్దాం. ఇలా మధ్య మధ్యలో టెస్ట్ చేయడానికి అందమైన చేతులున్న ఒక అమ్మాయి ఉండాలండి, నాకైతే ఉంది. ఇలా స్టవ్ మీద చిన్న పాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుని దాంట్లో మనం నెయ్యి కరిగేంత వరకు ఒక్కసారి అక్కడే దాన్ని చూస్తూ నుంచుని అప్పుడు మనం ఈ మిక్స్ చేసుకున్నాం కదా ఈ పొడమంతా, ఇది కూడా తెచ్చుకుని మన స్టవ్ దగ్గర పెట్టుకుని మనం మిక్సీలో చెయ్యనివి పొడి మాడనివి అవి తెచ్చుకుని కిస్మిస్ పళ్ళని వేపేసుకుందాం. అలాగని డీప్ ఫ్రైల్ చేసేయక్కర్లేదండి బాబు, దీన్ని కొంచెం వేపితే చాలు, మరీ ఎర్రగా అక్కర్లేదు, అలాగని మరీ పచ్చిగా ఉండకూడదు. ఇందులోనే ఆ గుమ్మడి గింజలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసి పడేద్దాం, వేగుతూ ఉంటాయి, గొడవ ఉండదు. దీన్ని కూడా మరీ ఎక్కువగా వేపకూడదు, ఉండే పచ్చి పచ్చిగానే ఇవి నెమ్మదిగా సిమ్లో పెట్టుకుని వేయించుకుంటూ ఇప్పుడు మనం ఇందాక మిక్స్ చేసుకున్న పొడాన్ని అంతా తెచ్చి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పొడాన్ని కూడా ఇందులో వేసేద్దామండి. మొత్తం అంతా కింద మీద ఉంచుకోకుండా స్టవ్ అంతా మళ్ళీ క్లీన్ చేసుకోలేమండి బాబు, ఆల్రెడీ క్లీన్ చేసుకుని పెట్టుకుంటాం, అస్తమాను ఏం క్లీన్ చేస్తామండి, అందుకని చక్కగా కింద మీద పడకుండా చక్కగా ఇలా స్టవ్ మీద దాంట్లో వేసేసుకుని ఆ కిస్మిస్ పళ్ళలో గుమ్మడి గింజల్లో వేసేసుకుని అది కూడా బాగా వేసి వేపేసి లాస్ట్లో మన సూపర్ ఇంగ్రీడియంట్ ఉంది కదండి గసగసాలు, అవి కూడా వేసేద్దాం. నేనైతే కొంచెం నెయ్యి దట్టించాను, మీకు కనిపించిందో లేదో. వీటిని రోస్ట్గా ఏమి వేపక్కర్లేదు, లైట్గా పచ్చి పచ్చిగానే వేపండి. నేనేంటంటే వీడియో తీసే హడావిడిలో ఆనందంలో కొంచెం ఎక్కువ వేపేసాను అనుకోండి, అంత ఎక్కువ మాత్రం మీరు వేపుకోకండి. ఇప్పుడు మనం మిక్స్ చేసేసుకున్నాం కదా, నూరేసుకున్నాం కదా ఈ ఖర్జూరం, ఆ ఖర్జూరాన్ని కూడా తెచ్చుకుని ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఇదే పెద్ద టాస్క్ ఏంటంటే ఈ ఖర్జూరం అంతా పొడానికి పట్టేంత వరకు బాగా మిక్స్ చేయాలండి, ఇది అసలైన టాస్క్ అనమాట. అప్పుడు వస్తే మన చేతుల నొప్పులు. వంట ఏమీ ఈజీ కాదండి బాబు, మీ అందరి నోటికి అందంగా ఆనందంగా అందించడానికి మా చేతులు ఎంత కష్టపడతాయో మాకే తెలుసు. అందుకని ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు మగవాళ్ళు పేర్లు పెట్టకండి మా వంటకి. వరుసగా మీరు 4 రోజులు చేస్తే ఆ బాధ ఏంటో మీకు అర్థమవుతుంది, అందుకని పేర్లు పెట్టకుండా చక్కగా తినేయండి. ఇలా ఈ ఖర్జూర పండుని బాగా ముద్దకి ఈ పొడమంతా బాగా అంటుకునేలాగా వేపాను అనమాట. ఎర్రగా మాత్రం వేపకండి, నేను కొంచెం వేపు ఎక్కువ వేయించేశాను, అందుకని కొంచెం మీరైతే కొంచెం తగ్గించుకోండి, ఇంత వేపు అవసరం లేదనమాట. ఇలా నేను బాగా వేపుకున్నది బాగా చల్లారనిచ్చి అప్పుడు ఉండలు చేసుకుంటాను. ఇది ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను, ఇలా బాగా చల్లారనిస్తానమాట. ఇప్పుడు
ఇప్పుడు ఫ్యాన్ దగ్గర పెట్టుకుని కొంచెం చేతికి నెయ్యి రాసుకుని ఆ లడ్డూని చిన్న చిన్న లడ్డూలు చేస్తాను. చెప్పాను కదండి మా పిల్లలతో పెద్ద తలపోటని, వాళ్ళు పెద్ద పెద్దవి చేస్తే తినరండి, అందుకని చిన్న చిన్నవే చేయాలి వాళ్ళ కోసం. నేను చేసేవి పెద్ద పెద్దవి చేసేస్తానేమో అని భయం వేసి మా అందమైన చేతుల అమ్మాయి ఉంది కదండి, ఆవిడ కూడా చెయ్యిలు పెట్టింది అనమాట. అందులో చెయ్యి పెట్టి నేను చిన్న చిన్నవి చేస్తాను, నువ్వు పెద్ద పెద్దవి చేసేస్తావు, మేము తినలేము అని చెప్పి ఇలా చెయ్యి పెట్టిందండి. ఇలా మేమిద్దరం చక్కగా నువ్వు చిన్నది నేను పెద్దది అనుకుంటూ ఇద్దరం అనుకుంటూ చేసామండి. మొత్తం అన్ని లడ్డూలన్నీ క్లియర్ చేసేసాం, మొత్తం అంతా కంప్లీట్ చేసామన్నమాట. చాలా బాగా కరెక్ట్గా నీట్గా వచ్చాయి. కొంచెం వేపు ఎక్కువైంది, అది కొంచెం తగ్గించుకోండి. మీరు చేసుకునేటప్పుడు ఇంత వేపకండి, నేనైతే కొంచెం ఎక్కువే వేయించాను. నేను చేసిన తప్పు మీరు చేయకండోయ్. వీటన్నిటినీ శుభ్రంగా ఓ 10-15 రోజులు నిలవ ఉంటాయండి. ఇవేం పాడవ్వు అసలు. ఈ 10-15 రోజులు పిల్లల నోట్లో ఒకటి పడేయండి, వాళ్ళు తీసుకుని తినరండి, మనమే నోట్లో పడేయాలి వాళ్ళకి. వాళ్ళతో పాటు మన ఇంటాయనకి కూడా ఒక్కొక్కటి చేతికి అందించేయండి. రోజు ప్రొద్దున పూటో రాత్రి పూటో ఎప్పుడోకప్పుడు ఆయనకు కూడా ఒకటి ఇచ్చేసామనుకోండి, ఆయనకు కూడా నీరసం రాకుండా బాగా హ్యాపీగా ఆనందంగా ఉంటారు. ఆయన బాగుంటేనే మనం బాగుంటాం కదండి. మధ్య మధ్యలో మీరు కూడా తినండోయ్, అలా అని వాళ్ళకే పెట్టేశారు కనుక మీరు ఇవన్నీ చేసి నీరసపడిపోతూ ఉంటారు కదా, అందుకని వాళ్ళకి పెట్టేటప్పుడు మీరు కూడా ఒక్కొక్కటి నోట్లో వేసుకుంటూ ఉండండి, మీకు కూడా చాలా మంచిది. లావు సన్నం ఇవన్నీ వదిలేయండి పక్కకి, చక్కగా ఒక్కొక్కటి తినండి. ఇంకేమి విపరీతమైన ఒళ్ళు వచ్చేది, అలాగని బాగా సన్నబడిపోరు. మనకి కావాల్సింది ఆరోగ్యమైన శరీరం అండి, ఆరోగ్యమైన బాడీ అనమాట. అంతే తప్ప లావుగా ఉన్నాం సన్నగా ఉన్నాం ఈ గోలంతా ఎందుకండి మనకి? ఏ రోగాలు లేకుండా బాగున్నావా లేదా అది కావాలండి మనకి. ఫస్ట్ విపరీతమైన డైటింగ్ చేసేసి మాడిపోయి ఏది పని చేయకుండా చివరికి ఒక 40 ఏళ్ళు దాటాక ఏం తినలేక నీరసపడిపోతూ తిందామని ఇంట్రెస్ట్ ఉన్నా తినలేక, ఎందుకంటే ఇన్నాళ్ళు మాడిచేసాం కదా మనం, అందుకని తినలేమన్నమాట 40 దాటితే. అందుకే శుభ్రంగా కావాల్సింది తినండి. ఆరోగ్యంగా ఉండడం కోసం ఆలోచించండి, అంతేగాని శరీరం లావైంది సన్నమైంది ఇవన్నీ వదిలేయండి పక్కకి. హాస్పిటల్కి వెళ్లకుండా చూసుకోండి అంతే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేద్దరు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మన వీడియో నచ్చితే మీరైతే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రోజుకొక లడ్డు తిని ఈ లడ్డు తిని ఆ ఆరోగ్యాన్ని పెంచుకోండి. ఎంత శక్తి వస్తుందో మీరే గమనిస్తారు. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ మంచిది. హాస్పిటల్కి వెళ్ళే బాధ లేకుండా ఇలాంటివన్నీ మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. ప్రోటీన్ పౌడర్ను కూడా అస్సలు మిస్ అవ్వకండి. ప్రోటీన్ పౌడర్ కూడా ఒక్కసారి ఆ వీడియోని చూడండి, అది కూడా చాలా యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నానండి. మీరు ఎవ్వరు చూడట్లేదు సరిగ్గా. చూస్తే ఇంత తక్కువ వ్యూస్ వస్తాయా చెప్పండి? పూర్తిగా చూసేద్దరు ప్లీజ్.